నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. ఈరోజు నేను వెస్ట్ మారేడుపల్లిలో ఉన్న సర్వేశ్వర ఆలయంలో శ్రీ సత్యసాయిబాబా సేవా సమితి వెస్ట్ మారేడుపల్లి బ్రాంచ్ వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీ సాయి సత్య వ్రతానికి ఆ బ్రాంచ్ స్పిరిచువల్ కోఆర్డినేటర్ అయిన శ్రీమతి మువ్వ సుధారాణి గారి ఆహ్వానం మేరకు వెళ్ళడం జరిగిందండి. ఆ వ్రతం యొక్క విశేషాలు మనము తెలుసుకుందాం. భక్తులందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఎంతో డిసిప్లిన్గా నిర్వహించుకున్నారండి. ఆ వ్రతం యొక్క విశేషాలని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వ్రతము ఉదయము 5 గంటల నుంచి మొదలైందండి. ఓంకారము, సుప్రభాతము, నగర సంకీర్తన పొద్దున్నే 5 గంటలకల్లా చేశారన్నమాట. తర్వాత 6 గంటలకి మంగళహారతి ఇచ్చి విభూతి ప్రసాదాన్ని అనుగ్రహించారు. 9:30 సమితి కన్వీనర్ ఫ్లాగ్ హోస్టింగ్ చేసి 9:45కి దీప ప్రజ్వలనం చేసి మహిళా విభాగం పూజని మొదలుపెట్టారన్నమాట. 1 గంటకి మంగళహారతులిచ్చి మహాప్రసాదాన్ని అనుగ్రహించారు. ఆ విధంగా ఈ వ్రతము చాలా బాగా శ్రద్ధగా జరిగిందండి. అందరూ కూడా ఎంతో డిసిప్లిన్తో శ్రద్ధగా ఈ వ్రతాన్ని ఆచరించారు. పూజా విధానం అంతా కూడా అచ్చం సత్యనారాయణ వ్రతం లాగానే జరిపించారండి. పుట్టపర్తి సాయిబాబా చెప్పిన కొన్ని ముఖ్యమైన సూక్తులు: ప్రేమించు అందరినీ, సేవ చేయి అందరికీ, అంటే లవాల్ సర్వాల్, ఎవరికి హాని చేయకు, ఎల్లప్పుడూ సహాయం చేయి, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్, మరియు సత్యం, ధర్మం, శాంతి మరియు ప్రేమ అనేవి కేవలం పదాలు కావు. అవి మన ఆలోచనలలో, మాటలలో, చేతలలో పాటించవలసిన ప్రాథమిక విలువలు. ఈ సూక్తులు ఆయన బోధనలలో ప్రధాన భాగాలు. ప్రేమ మరియు నిస్వార్థ సేవ ద్వారా సమాజానికి మేలు చేయాలని బోధించారు. సత్యసాయిబాబా వ్రతం అనేది సత్యనారాయణ వ్రతాన్ని పోలి ఉండే ఒక పూజా కార్యక్రమం. దీనిని సత్యసాయిబాబా ఆశీర్వదించారు. ఈ వ్రతంలో సాయిబాబా యొక్క దైవిక రూపాన్ని ఆరాధిస్తూ శ్రీ సత్యసాయి సత్యనారాయణ వ్రతం లేదా సాయి సత్యవ్రతం అని కూడా పిలుస్తారు. ఇది శ్రేయస్సు, సంపద, ఆరోగ్యం మరియు జ్ఞానం కోసం చేస్తారు. శ్రీ సత్యసాయిబాబా నవంబర్ 23, 1926 నుంచి ఏప్రిల్ 24, 2011 మధ్యకాలంలో తన భౌతిక దేహంతో జీవించి ఉన్నారు. ఈయనని భారతీయ ఆధ్యాత్మికవేత్త అని, గురువు అని, వేదాంతి అని, భగవంతుని అవతారమని, షిరిడీ సాయిబాబాయే మరల సత్యసాయిబాబాగా అవతరించారని పలువురు విశ్వసిస్తారు. ఇతని మహిమల పట్ల చాలామందికి అపారమైన విశ్వాసం ఉంది. సత్యసాయి సంస్థ సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 130 దేశాలలో 1200 వరకు సత్యసాయి కేంద్రాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సత్యసాయి బాబాను ఆరాధించే వారి సంఖ్య 60 లక్షలు అని ఒక అంచనాగా, కొందరు భక్తులు ఈ సంఖ్యను 5 నుండి 10 కోట్ల మధ్య అని కూడా చెప్తారు. సత్యసాయిబాబా సత్యనారాయణ రాజుగా 1926 నవంబర్ 23న పెద్ద వెంకప్పరాజు, ఈశ్వరమ్మ దంపతులకి ఓ నిరుపేద వ్యవసాయక భట్టురాజుల కుటుంబంలో అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి అనే కుగ్రామంలో జన్మించాడు. 20వ శతాబ్దంలో ప్రసిద్ధి చెందిన మత గురువు. సత్యనారాయణ వ్రతం తర్వాత పుట్టిన సంతానం కనుక పిల్లవాడికి అలా పేరు పెట్టారు. బిడ్డ పుట్టిన సందర్భంలో ఇంట్లో సంగీత వాద్యాలు వాటంతట అవే మోగాయని చెప్పుకుంటారు. దగ్గరలో ఉన్న బుక్కపట్నం గ్రామంలో సాయిబాబా ప్రాథమిక విద్య సాగింది. చిన్న వయసులోనే నాటకాలు, సంగీతం, కవిత్వం, నటన వంటి కళలలో ప్రావీణ్యత కనబరిచారు. తర్వాత ఉరవకొండ ఉన్నత పాఠశాలలో చదువుకున్నాడు. మార్చి 8, 1940న కొంత విచిత్రమైన ప్రవర్తన, అంటే తేలు కుట్టినట్లుగా
కనబరచాడు. ఈ సంఘటన తర్వాత అతని ప్రవర్తనలో మార్పులు కనబడసాగాయి. సమాధి స్థితిలో ఉన్నట్లుగా ఉండేవాడు. పురాతన శ్లోకాలు చెప్పేవాడు. భోజనం సరిగా చేసేవాడు కాదు. 1940లో తాను షిరిడీ సాయిబాబా అవతారమని ప్రకటించాడు. అదే పేరు తనకు పెట్టుకున్నాడు. ప్రొఫెసర్ కస్తూరి రాసిన జీవిత చరిత్ర ప్రకారం 1940 అక్టోబర్ 20లో తన 14 ఏండ్ల వయసప్పుడు తన పుస్తకాలు వదిలేసి, నా భక్తులు నన్ను పిలుస్తున్నారు, నా పని నాకున్నది అని చెప్పాడు. తర్వాత 3 ఏండ్ల పాటు ఎక్కువ సమయం దగ్గరలోని ఒక తోటలో చెట్టు కింద గడిపాడు. అప్పుడే అతని చుట్టూ ప్రజలు గుమికూడడం మొదలయ్యింది. వారితో అతను భజనలు చేయించేవాడు. ఆ సమయంలోనే తాను ఈ కాలానికి చెందిన అవతారమని ప్రకటించాడు. అప్పటి నుంచి సాయిబాబా అదే విషయం చెబుతూ వచ్చాడు. 1942 నాటి బుక్కపట్నం స్కూల్ రికార్డులలో అతని పేరు ఉంది. షిరిడీ సాయిబాబా భక్తురాలైన శారదాదేవి అనే ఆవిడ యొక్క కథనం ప్రకారము తన మరణకాలంలో షిరిడీ బాబా ఆమెకు తాను మరో 8 సంవత్సరాలలో సత్య అనే పేరుతో ఆంధ్రప్రదేశ్లో అవతరిస్తాను అని చెప్పాడట. 1950లో ఆయన పుట్టపర్తి ఆశ్రమం ప్రశాంతి నిలయం నిర్మాణాన్ని పూర్తి చేసింది మరియు 4 సంవత్సరాలలో పుట్టపర్తిలో ఒక జనరల్ ఆసుపత్రిని స్థాపించింది. ఒక దశాబ్దం తర్వాత 1968లో అనంతపురంలో మొదటి విద్యా ప్రాజెక్టు బాలికల కోసం ఒక కళాశాల స్థాపించబడింది. సాంఘిక సంక్షేమ ప్రాజెక్టులను చేపట్టే మరియు అనేక సేవా ప్రాజెక్టులకు ఒక గొడుగుగా పనిచేసే చారిటబుల్ ట్రస్ట్ అయిన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ 1972లో ప్రారంభించబడింది. 1976లో బెంగుళూరు వెలుపల వైట్ ఫీల్డ్లో మరొక జనరల్ ఆసుపత్రి పూర్తయింది. తర్వాత 1978లో పుట్టపర్తిలో బాలుర కళాశాల ప్రారంభమైంది. శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయము ప్రారంభోత్సవం 1981 నవంబర్ 22న జరిగింది. 1991లో శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ పూర్తయింది. 1995లో ప్రారంభించిన అనంతపురం తాగునీటి ప్రాజెక్టు సాయిబాబా చేపట్టిన అనేక నీటి ప్రాజెక్టులలో మొదటిది. అంతేకాకుండా మెదక్, మహబూబ్ నగర్ తాగునీటి ప్రాజెక్టులు, చెన్నై నీటి ప్రాజెక్టు మరియు తూర్పు పశ్చిమ గోదావరి నీటి ప్రాజెక్టులు కూడా నిర్మించారు. ఒక దశాబ్దం తర్వాత మరొక శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ బెంగళూరులోని వైట్ ఫీల్డ్లో శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్తో పాటు ఉచిత వైద్య సేవలను అందిస్తోంది. 2009లో శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయ ప్రాంగణం నిర్మాణం ప్రారంభమైంది. ఈరోజు వెస్ట్ మారేడ్పల్లిలోని సర్వేశ్వరాలయంలో ఉన్నానండి. అయితే ఇక్కడ శ్రీ సత్యసాయి బాబా సేవా సమితి వారి ఆహ్వానం మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు నేను వెస్ట్ మారేడ్పల్లి బ్రాంచ్ అనేటువంటి ఈ సత్యసేవా సమితి యొక్క స్పిరిచువల్ కోఆర్డినేటర్ గారితో ఉన్నాను. ఆవిడ పేరు శ్రీమతి మువ్వా సుధారాణి గారు. అసలు ఈ కార్యక్రమం ఏంటి, దీని గురించి వివరాలన్నీ కూడా మనము తెలుసుకుందాం. సాయిరామ్ అండి, నా పేరు సుధారాణి మువ్వ. నేను మారేడ్పల్లి సమితి స్పిరిచువల్ కోఆర్డినేటర్ గా చేస్తున్నాను. పాస్ట్ 20 years నుంచి నేను ఈ సర్వీస్ లో ఉన్నాను. మారేడ్పల్లి సమితిలోనే మా పిల్లలిద్దరు కూడా స్వామి డివోటీసే. మాకు స్వామితో చాలా అనుభవాలు ఉన్నాయి, చాలా మెరాకిల్స్ జరిగినాయి. దాంట్లో ఒక ఇది చెప్పాలంటే, కరోనాలో మా ఇంట్లో స్వామి క్యాలెండర్ కి బాబా విభూది వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే మా మారేడ్పల్లి సమితి సత్యసాయి సేవా సమితి చాలా స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటాయి. ఇది స్వామివారి 100 సంవత్సరాల పుట్టినరోజు సందర్భంగా చాలా అంటే సర్వీసెస్ కేటాయించడం జరిగింది. దాంట్లో ప్రతి సంవత్సరము మేము ఈ సర్వేశ్వరాలయంలో స్వామివారి వ్రతాలు చేసుకుంటాము సామూహికంగా. 9 రోజులు నవరాత్రులు 9 ఇళ్లలో మామూలుగా
నవరాత్రుల్లో ఉత్సవాలు స్వామివారి చేసుకుంటూ ఉంటాము. అవన్నీ అయిపోయిన తర్వాత గుళ్ళో సామూహికంగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయండి. వీటిలో అంటే మా స్పిరిచువల్ గా ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయి అంటే సమ్మర్ క్యాంప్ ఉంటుంది. సమ్మర్ క్యాంప్ లో వాటర్ క్యాంప్స్ ఉంటాయి మావి. అక్కడ వాటర్, మజ్జిగ, ఫుడ్ అదంతా ఫ్రీగా సర్వీస్ చేస్తూ ఉంటాము. ఇంకొకటి ఏంటంటే బాల వికాస్ క్లాసెస్ అవుతూ ఉంటాయండి. మా మారేట్పల్లి సమితిలో 5 బ్రాంచెస్ ఉన్నాయి. ఇక్కడ ఏరియా వైజ్ ని బట్టి తీసుకుంటాము. గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా చిన్న చిన్న పిల్లలకి బాల వికాస్ శని ఆదివారాల్లో జరుగుతూ ఉంటాయి. అమ్మవారి కరుణ కృప మా ఎందు ఉంది కాబట్టి మేము ఈ కార్యక్రమాలన్నీ పరిపూర్ణంగా చేయగలుగుతున్నాం. ఇంకా చేస్తామని మేము కోరుకుంటున్నామండి. అసలు సేవా కార్యక్రమాలన్నీ కూడా మీరు చేస్తూ ఉన్నారు. మొత్తం ఈ ట్విన్ సిటీస్ లో ఎంతమంది ఉన్నారు అంటే ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి అసలు మీ సేవా సమితిలు? మీ అందరి అసలు కొన్ని రూల్స్ ఉంటాయి కదా, మీరు పాటించే నియమాలు, అసలు ఏంటి, మీరు చేసేది ఏంటి చెప్పండి నాకు. అంటే సత్యసాయి సేవా సమితి స్వామివారిది ఏంటి అంటే సేవ, ఓన్లీ సేవా భావం తప్పించి వేరేదేం లేదండి. ఎవరిని ఒక 5 పైసలు కూడా అడగరు. డొనేషన్స్ ఏమి తీసుకోము, ఇలాంటివన్నీ ఏమి ఉండవు. ఎవరి ఇష్ట ప్రకారం ఎవరు ఏ సేవ చేయదలుచుకుంటే ఆ సేవ చేయొచ్చండి. ఎవరిని ఈ డబ్బు కావాలి, ఇలా కావాలి, అలా కావాలని స్వామివారు ఏ రోజు అడగలేదు. అలాగే సేవా సమితి వాళ్ళు కూడా ఎప్పుడు డబ్బును ఆశించి ఏ సేవ చేయలేదు. హైదరాబాద్, సికింద్రాబాద్ మొత్తం డిస్ట్రిక్ట్ లో, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అంటే 17 సమితుల వరకు ఉన్నాయండి. ప్రతి సమితి, తార్నాక ఒక సమితి, మా అంటే ప్రశాంతి నగర్ ఒక సమితి, మారేట్పల్లి ఒక సమితి, ఇలా సమితులు చాలా ఉన్నాయి. సమితి ఏ సమితి వాళ్ళు ఆ కార్యక్రమాలు వాళ్ళ సమితుల్లో చేసుకుంటూ ఉంటారండి. ఏమైనా కొత్తగా చేరే వాళ్ళకి మీరేం చెప్పదలుచుకున్నారు అంటే మన సమయాన్ని వృధా చేయకుండా 10 మందికి ఉపయోగపడేటట్టు సేవా కార్యక్రమాల్లో పాల్గొని 10 మందికి మంచి జరిగేటట్టు మనం చూడాలని మా సేవ వల్ల 10 మందికి చెప్పదలుచుకున్నాం. శ్లోకాలు అవన్నీ మీరు ఎక్కడ నేర్చుకుంటారు? అంటే మామూలుగా మారేట్పల్లి అంటే ఏ సమితిలో అయినా కూడా వేదము, ఇవన్నీ వేద పారాయణము, భజనలు. ముందుగా ఏంటంటే 100 సంవత్సరాల పుట్టినరోజు సందర్భంగా 100 మంది ఇళ్లలో అంటే కొత్త డివోటీస్ ఇళ్లలో కూడా మేము భజనలు చేస్తామండి. ఎవ్రీడే ఈ సాయంత్రం పూట 6:30 నుంచి 7:30 వరకు డిసిప్లైన్ ఉంటుందండి. ఎవరితో మాట్లాడరు, టైంకి వస్తారు, భజన చేసుకుంటారు, వెళ్ళిపోవడం అంతే. ఆమె ఒకటే చెప్తారు, లవ్ ఆల్ సర్వ్ ఆల్, లవ్ ఆల్ సర్వ్ ఆల్. అందరినీ ప్రేమించండి, అందరికీ సేవ చేయండి. ఆయన నినాదం మీదే సత్సాయి సేవా సమితి సభ్యులు గాని, స్వామి డివోటీస్ గాని అందరూ దాని మీదే నడుస్తూ ఉంటారండి. ఓకే, చాలా థ్యాంక్స్ అండి. మీరు యాక్చువల్లీ ఈ సంస్థ గురించి చాలా డీటెయిల్డ్గానే చెప్పారు. ఇప్పుడు మీ వెస్ట్ మారేట్పల్లి సంస్థలో ఎంతమంది ఉన్నారు? అంటే వెస్ట్ మారేట్పల్లిలో చాలా కాలనీస్ ఉన్నాయండి. ఇంచుమించుగా బాగానే ఒక 500 మంది వరకు డివోటీస్ పాల్గొంటూ ఉంటారండి. సేవల గురించి మీరు ఏమైనా చెప్పగలుగుతారా? సేవా కార్యక్రమాలు అంటే చాలా ఉన్నాయండి. దాంట్లో ఏంటంటే అన్న సేవ ఉంది, వాటర్ క్యాంప్స్ ఉన్నాయి, బాల వికాస్ స్టూడెంట్స్ ఉన్నారు, కాలేజ్ వాళ్ళకి స్కాలర్షిప్స్ ఉన్నాయి. ఇప్పుడు 100 సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా బీదవారికి అంటే ఏమి ఉపాధి లేని వాళ్ళకి ఎలక్ట్రిక్ కిట్స్ అని, ప్లంబింగ్ కిట్స్ అని, ఈ కార్డ్స్ అని, కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి బండ్లు అని, ఇలా అన్ని సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ ఇవన్నీ ఇది చేయడం జరుగుతుందండి. మాకు ఇక్కడ హైదరాబాద్ శివంలో ఇవన్నీ కండక్ట్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేశారు. ఇప్పుడు ఎల్లుండి బుధవారం రోజు పుట్టపర్తిలో వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ విలువైన సమయాన్ని పూజలోంచి వచ్చి మరి మాకు చెప్పినందుకు ధన్యవాదాలు. తప్పకుండా అండి. అందరూ స్వామి మార్గంలో ఉండి స్వామి కార్యము స్వకార్యంగా భావించి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. అందరూ సహకరించి మారేట్పల్లి సమితిని మంచి వృద్ధిలోకి తీసుకురావాలని కోరుకుంటున్నామండి. సాయిరామ్. సత్యసాయి బాబా 15 పుస్తకాలను రచించారు. వీటిని వాహినిలు అంటే నదీ ప్రవాహం అన్నమాట అని పిలుస్తారు. మొదట తెలుగులో వ్రాసి ప్రొఫెసర్ నారాయణ కస్తూరి ఆంగ్లంలోకి అనువదించారు. ఆయన బహిరంగ ప్రసంగాలను సేకరించి సత్యసాయి స్పీక్స్ అనే సిరీస్ని పుస్తక రూపంలో ప్రచురించారు. 1953లో ప్రారంభమై 2010లో ముగిసిన మొత్తం 42 సంపుటాలు ఉన్నాయి.
వేసవి నెలలో 1972 నుంచి 2002 వరకు సాయిబాబా వైట్ ఫీల్డ్లోని బృందావన్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో తన విద్యార్థులకు ఉపన్యాసాలు ఇచ్చారు. సమ్మర్ షవర్స్ అనే సిరీస్ 15 సంపుటాలు రూపొందించడానికి వీటిని సేకరించారు. సాయిబాబా రాసిన మరియు పాడిన భజనల సేకరణ చాలా పెద్ద సంఖ్యలో ఉంది. అలాగే భక్తులు మరియు విమర్శకులు ఆయన గురించి రాసిన లెక్కలేనన్ని పుస్తకాలు ఉన్నాయి. సత్యసాయిబాబా వివిధ డాక్యుమెంటరీలు మరియు చిత్రాలలో కూడా కనిపించారు. 1973 అవతార్ ఆగమనం రిచర్డ్ బాక్ అనే ఆయన రచించారు. 1970 నుండి 1990ల వరకు సత్యసాయిబాబా గురించి అనేక డాక్యుమెంటరీలను తీయడం కొనసాగించిన రిచర్డ్ బాక్ రాసిన 1974 ది ఎండ్లెస్ స్ట్రీమ్ అనే పుస్తకం చాలా ప్రాచుర్యం పొందింది. 1975 ది మ్యాన్ ఆఫ్ మిరాకిల్స్ సత్యసాయిబాబా అనేటువంటి కథనం హోస్ట్ ట్విలైట్ జోన్ ఫేమ్ రాడ్ సెర్లింగ్ రాశారు. 1975లో దైవిక మిషన్లోకి ఒక సంగ్రహావలోకనం అనేటువంటి ఒక డాక్యుమెంటరీ విడుదలైంది. 1990 సాయిబాబా ఎవరు స్విట్జర్లాండ్ నుండి విక్టర్ జే టోగ్నోలా రాసింది. సత్యసాయిబాబా భక్తులు ప్రముఖమైన వాళ్ళు కూడా చాలామందే ఉన్నారండి. వాళ్ళు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నారు. వారిలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు భారత మాజీ రాష్ట్రపతి. ఆయన సత్యసాయి విద్యా సంస్థల సేవాతత్వాన్ని ప్రశంసించారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈయన మాజీ ప్రధానమంత్రి. ఆయన సత్యసాయిబాబా సేవా కార్యక్రమాలను ప్రశంసిస్తూ పుట్టపర్తిని సందర్శించారు. మన్మోహన్ సింగ్ గారు మాజీ ప్రధానమంత్రి. ఈయన కూడా సత్యసాయిబాబా సేవా ప్రాజెక్టులకు మద్దతు తెలిపారు. నరసింహారావు గారు మాజీ ప్రధానమంత్రి పుట్టపర్తి కార్యక్రమాలలో పాల్గొన్నారు. జస్టిస్ పిఎన్ భగవతి భారత సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, సత్యసాయి విశ్వవిద్యాలయం ట్రస్టీలలో ఒకరు. జస్టిస్ విఆర్ కృష్ణ అయ్యర్ ఈయన సత్యసాయిబాబా సద్భావన కార్యక్రమాలను బహిరంగంగా ప్రశంసించారు. సినీ మరియు సంగీత రంగం నుంచి లతా మంగేష్కర్ గారు ప్రముఖ గాయని, సత్యసాయి భక్తురాలు. ఆయన సభల్లో పాటలు కూడా పాడారు. ఇళయరాజా ఈయన సంగీత దర్శకుడు, సత్యసాయి భక్తుడు. ఆయనకు అంకితంగా పాటలు కూడా స్వరపరిచారు. కమల్ హాసన్, రజనీకాంత్, ఎన్టీ రామారావు, పవన్ కళ్యాణ్ వంటి ప్రముఖులు కూడా పుట్టపర్తిని సందర్శించారు. పాశ్చాత్య దేశాల నుంచి కూడా చాలామంది భక్తులు, శాస్త్రవేత్తలు, వైద్యులు, రాజకీయ నాయకులు, సేవా సంస్థలు ఆయన సేవా కార్యక్రమాల ద్వారా ప్రేరణని పొందారు. సత్యసాయిబాబా గారి ఆధ్యాత్మిక ప్రభావం మతం లేదా దేశం దాటి ప్రేమ, సేవ, సత్యం అనే విలువలతో ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. సత్యసాయిబాబా గారి ప్రభావం కేవలం ఆధ్యాత్మిక ప్రపంచంలోనే కాదు, మన సమాజం మొత్తం మీద కనిపిస్తుంది. ఆయన చెప్పిన ప్రతి సందేశం ప్రేమతో సేవ చేయండి, సేవతో దైవాన్ని పొందండి. ఈ ఒక్క ఆలోచననే ఆయన జీవితం అంతా కూడా ఆచరించారు. ఆయన స్థాపించిన విద్యా సంస్థలు లక్షలాది విద్యార్థులకు ఉచిత విద్యని అందించాయి. ఆయన ఆసుపత్రులు వేలాది పేదలకు ఉచిత వైద్యం అందించాయి. అలాగే ఆయన నీటి ప్రాజెక్టులు ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల్లో తాగునీటి కొరత ఉన్న గ్రామాలకు శాశ్వత పరిష్కారాన్ని ఇచ్చాయి. ఇవన్నీ కేవలం సేవా కార్యక్రమాలు మాత్రమే కాదు, మనిషి మానవత్వాన్ని గుర్తు చేసే ఉదాహరణలు. సత్యసాయిబాబా గారి ఉపదేశాలలో అనేక మంది భక్తులు స్వచ్ఛంద సేవా సంస్థలను, విద్యా కార్యక్రమాలను, రక్తదాన శిబిరాలను ప్రారంభించారు. అలా ఆయన ఒక ఆధ్యాత్మిక ప్రేరణతో కూడిన సామాజిక మార్పు ఉద్యమంలా సృష్టించారు.
ప్రపంచంలోని అనేక దేశాల్లో సత్యసాయి సేవా సమితులు స్థాపింపబడి ప్రేమ, సేవ, సత్యం అనే విలువలను వ్యాపింపజేస్తున్నాయి. కాబట్టి శ్రీ సత్యసాయిబాబా గారి ప్రభావం మతం లేదా భక్తి పరిమితి దాటి మానవతా విలువలను పెంపొందించిన శక్తిగా నిలిచింది. ఈ సాయి సత్యవ్రతంలో కూడా మన సత్యనారాయణ వ్రతంలో ఉన్నట్టే 5 అధ్యాయాలు ఉన్నాయండి. అవన్నీ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అధ్యాయాన్ని చదివారన్నమాట. అందులో శ్రీ సత్యసాయిబాబా గారి లీలలు ఉన్నాయండి. నిజానికి సాయి సత్యవ్రతం అంటే మన జీవితంలో సత్యం మరియు ప్రేమతో జీవించటం అనే ఆధ్యాత్మిక ప్రతిజ్ఞ. ఈ వ్రతం కేవలం పూజ మాత్రమే కాదు, మన ఆలోచనలు, మాటలు, పనులు సత్య మార్గంలో ఉండేలా మనకు గుర్తు చేసే ఒక ఆచరణ. నిజంగా ఈ కార్యక్రమాన్నంతా కూడా నేను వీడియో తీసి మీ అందరికీ అందిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నానండి. అంతేకాకుండా ఆ భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశానికి నేను ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటానండి. సాయిబాబా కథలతోటి, భజనలతోటి, మంగళహారతులతోటి ఆ ప్రదేశం అంతా కూడా పునీతమైపోయిందని అనిపించిందండి. మొత్తం ఆ కాలనీలో అంతా కూడా పాజిటివ్ అట్మాస్ఫియర్ స్ప్రెడ్ అయినట్టుగా అనిపించింది. ఆ భజనలు, మంగళహారతులు అన్నీ కూడా మిస్ అవ్వకుండా తప్పకుండా మీరు కూడా వినండి. ఆ పూజలోనే పాల్గొన్నట్టు ఫీల్ అయ్యి తరించండి. మనందరం కూడా ఆ బాబా చెప్పినట్టుగా సత్యాన్ని వదిలిపెట్టకుండా మానవ సేవయే మాధవ సేవగా నడవటానికి ప్రయత్నిద్దాం.
चन्द्रशेखराय नमः चन्द्रशेखराय
नित्यानंद